విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని కొత్త ఊపిరి పోసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ నిర్ణయానికి నిన్న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదం ఇచ్చినట్లుగా సమాచారం. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో సమావేశమై స్టీల్ ప్లాంట్ పై చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటీవల ప్రధానిని మరోమారు కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు. మొత్తానికి విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం ఆర్థిక సాయానికి ముందొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,848.86 కోట్లు, 2022-23లో 2,858.74 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. దీంతో కూటమి అధికారంలోకి రావడంతోనే స్టీల్ ప్లాంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ నిలదొక్కుకోవడానికి 18,000 కోట్లు అవసరమని విశాఖ ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కు శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడి సరుకుకు సంబంధించి బ్యాంక్ అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున 2 విడతల్లో సాయం చేసింది. అయితే 10,300 కోట్లను బాండ్ల రిడెప్షన్ ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇతర మార్గాల్లో సమకూర్చడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్యాకేజీ విధి విధానాలు ఎలా ఉంటాయన్నది అధికారిక ప్రకటనలో తేలనుంది. కేంద్రం నిధులు సమకూర్చేందుకు ముందుకు రావడంతో ప్రైవేటీకరణపై గాసిప్స్ కు చెక్ పెట్టినట్లయింది.